చాలా మంది కపుల్స్ హాస్పిటల్కి వచ్చి అడిగేది, డాక్టర్ ఈ మందులు ట్రీట్మెంట్స్ ఏమీ లేకుండా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావాలంటే ఏం చేయాలి అని. ఇట్స్ ఆల్ అబౌట్ టైమింగ్, హెల్త్ అండ్ స్ట్రాటజీ అండి. నెంబర్ 1, టైమింగ్. మీ ఓవ్యులేషన్ విండోని ట్రాక్ చేయండి. సపోజ్ మీ సైకిల్ డ్యూరేషన్ రఫ్గా 28 డేస్ అయితే 14th డే మీ ఓవ్యులేషన్ డే అనమాట. దానికి ఒక 5 days ముందు నుండి టిల్ 24 hours ఆఫ్టర్ యువర్ ఓవ్యులేషన్, అది మీ మోస్ట్ ఫర్టైల్ విండో. ఇప్పుడు ఈ ఫర్టైల్ విండో క్యాలిక్యులేట్ చేయడానికి చాలా రకాల యాప్స్ అండ్ LH కిట్స్ లాంటివి అవైలబుల్గా ఉన్నాయి. యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దెమ్ టు. నెంబర్ 2, హెల్త్. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి అట్లీస్ట్ 3 months ముందు నుండి కపుల్ ఇద్దరు కూడా ఒక బ్యాలెన్స్డ్ హెల్తీ డైట్ని తీసుకోవాలి విత్ లాట్స్ ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్స్, సీడ్స్ అండ్ నట్స్. స్మోకింగ్, ఆల్కహాల్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. మార్కెట్లో దొరికే ఫ్రోజన్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్ అండ్ షుగరీ డ్రింక్స్ని ఎంత దూరం పెడితే అంత బెటర్. నెంబర్ 3, స్ట్రాటజీ. క్రానిక్ స్ట్రెస్ అనేది మీ ఓవ్యులేషన్ని ఇంపాక్ట్ చేస్తుంది. సో యోగా, మెడిటేషన్, ఎక్సర్సైజ్ మీ డైలీ రొటీన్లో ఒక భాగం చేసుకోండి. గెట్ దోస్ 7 to 8 hours ఆఫ్ అన్ఇంటరప్టెడ్ స్లీప్. ప్రీనేటల్ వైటమిన్స్ని స్టార్ట్ చేయండి. హిమోగ్లోబిన్ కానీ, వైటమిన్ డి కానీ డెఫిషియన్సీస్ ఉంటే మీ డాక్టర్ని సంప్రదించి దానికి అవసరమైన సప్లిమెంట్స్ని కూడా స్టార్ట్ చేయండి. అండర్స్టాండ్ దట్ ఈవెన్ ఇఫ్ బోత్ ఆఫ్ యూ ఆర్ హెల్దీ, విత్ 1 cycle ఆఫ్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ 5 couples-లో ఒక కపుల్ మాత్రమే కన్సీవ్ అవుతారు. సో రిలాక్స్ అండ్ బ్రీత్. ఒకవేళ మీ ఏజ్ 35 కంటే తక్కువ అయితే ఇలా ఒక 12 months ట్రై చేయొచ్చు. అండ్ మీ ఏజ్ 35 ఆర్ అంతకన్నా ఎక్కువ అయితే ఇలా ఒక 6 months ట్రై చేయొచ్చు. ఈ 6 to 12 monthsలో ఒకవేళ సక్సెస్ అవ్వకుంటే మీట్ అ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. షేర్ దిస్ రీల్ విత్ సమ్మన్ ట్రైయింగ్ టు గెట్ ప్రెగ్నెంట్. థ్యాంక్ యూ.